ఉన్నారు సీఎం గారు అయిపోయింది కదా వీళ్ళు ఇప్పుడు కొత్తగా మనం పెట్టుకోవాలి వాళ్ళు ఆల్రెడీ పాసింగ్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ ఎగ్జిస్టింగ్లో వ్యాలిడిటీ ఎంత ఉంది అంటే ఇప్పుడు మనం ఫ్రెష్గా ఇస్తున్నాం వ్యాలిడిటీ ఉన్నంత వరకు పనిచేస్తాం. అంటే పాతగానే ఎక్కువ ఇప్పుడు ఎలిజిబిలిటీ పెంచారు కదా మిగతా వాళ్ళు కూడా ఎంతో అది చెప్తున్నాం. అవును సార్ వాటి పట్ల తీసుకుంటాం చేసాము. బాగున్నారు అదే మీరు కార్డు ఉందా సార్ అంటే నా నంబర్ తీసుకొని సార్ ఇటు పడుతుంది సార్ ఒక్కసారి కార్డు వచ్చిందా ఇదేనా హ్యాపీ ఎగ్జామ్ బస్ ఎక్కించి మాట్లాడతారా? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు లాంచ్ చేశారు. అదే భాగంగా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ మమేకమై కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కూడా మనం పిఎన్జి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్లో నుంచి ఇక్కడ ఏదైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి వాళ్ళకి జీరో టికెట్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ప్రకారంగా ఈరోజు చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ఎంతో సంతృప్తి, హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడ్ డిలక్స్ బస్సెస్లో కూడా అలాగే లగ్జరీ బస్సెస్లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రావెల్ చేయవచ్చు. సో ఎవరికైతే ఇంతకుముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో కేవలం కంపల్సరీ 100% ఉండాలి, కొన్ని కేటగిరీకి మాత్రం ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదా ఓన్లీ 50% ఉంటుందో అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని రకాలుగా యాజ్ పర్ ది డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా వచ్చే 14 రకాల డిజబిలిటీ అందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం ఇది ఎంతో ఆనందదాయకము. దీని ద్వారా ఆ వీకర్ సెక్షన్ అయితే ఉందో ఆ వల్నరబుల్ గ్రూప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎంతో చైతన్యం ఉంటుంది, ఎక్కడో వెళ్ళాలి, ఏదో పని చేయాలని తప్పన వాళ్ళకు ఉంటుంది. ఆర్థిక సంబంధం లేకపోవడం వల్ల లేదా ఈ బస్సు ఛార్జెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరితో అంటే మేము సమానంగా ఎదుగుతాము, సమానంగా పనిచేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ ఏదైతే ఉద్దేశాలతో మనం ముందుకు వెళ్తున్నామో అది కూడా సాధించడానికి ఈ ఒక కార్యక్రమం, ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ప్రతి ఒక్కరూ అర్నింగ్ మెంబర్గా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మెయిన్లీ ఈ దివ్యాంగులు అయితే ఉన్నారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఆ విషయం చూసుకుంటే ఈ పథకం చాలా మంచి దోహదపడుతుంది. వాళ్ళకి ఎంతో కొంత సేవ్ అవుతుంది, వాళ్ళ ఆదాయంకి ఇది ఇంకా అదనంగా అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మన జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టినాము కౌంటర్స్లో పెట్టి ప్రతి ఒక్కరు ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోండి. కంపల్సరీగా అందరూ దీని బెనిఫిట్ పొందాలని కోరుకుంటూ సో మనం ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ అలాగే వికసిత భారత్ లక్ష్యాల ముందుకు వెళ్తున్నామో సో ఆ దిశలో
సో స్త్రీ శక్తి కూడా ఈ కార్యక్రమం మన జిల్లాలో నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు దివ్యాంగ్ శక్తి గుంటూరులో చేస్తున్నారు మెయిన్ కార్యక్రమం. మన జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలో చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషియరీకి ఈ బెనిఫిట్ని చేకూర్చడానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మీరు కూడా అందరూ మీ ద్వారా మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని వాడుకోవాలని మీరు తెలియజేయండి. ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఎలా డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాము. ఇంకా ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మండే వచ్చే పీజీఆర్ఎస్లో కూడా వచ్చి వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అలాగే కూర్చోండి సార్, తీసుకుని కూర్చోండి, వెళ్ళొద్దు, తీసుకుని వెంకట సుబ్బారావు గారు. నెక్స్ట్ రమేష్ అండి. ఎవరండి? ఇచ్చేసా చూపించమ్మా. ఇట్లా చూపించాం. ఏం పేరు బాబాయ్? ఫాస్ట్ యాక్సిడెంట్ ట్రావెల్ అథారిటీ కూడా ఉందండి. ఏ బస్సులో ట్రావెల్ చేయొచ్చు. నువ్వు కూడా చూసి పైకి టికెట్స్ని ఆ ప్లేస్లో అయితే వీళ్ళు రెన్యూ వచ్చేదే ఇస్తున్నారు. ముఖ్యంగా చాలా సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ బస్సు అయిందా? రద్దీ పెరిగిందా?